హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఇప్పుడే బిగ్ బాస్ అయితే అయిపోయింది, కానీ చాలా రచ్చ రచ్చ అయితే అయ్యింది. నీకు దండం పెడతాను. ఆ, తొందరగా యస్మిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపిస్తే గనక బిగ్ బాస్ అన్నది చాలా అంటే చాలా రేటింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మాట్లాడే భాష, ఆ ఆ అమ్మాయి ఫీలింగ్స్, ఆ అమ్మాయి ఎమోషన్స్, చిన్న పెద్ద ఎవ్వడి తేడా లేకుండా మణికంఠను అంత దారుణంగా మాట్లాడడం అయితే చాలా రోత అయితే పుట్టిస్తూ ఉంది బిగ్ బాస్ హౌస్లో. మరి ఆడు మగోడిని పట్టుకొని అంత లేసి మాటలు అయితే అనకూడదన్నదే నా పర్సనల్ ఫీలింగు. ఆడి గేమ్లో బాగా ఆడుతున్నాడు, సంచాలకులుగా బాగా ఆడుతున్నాడు, అన్నిట్లలో చూపిస్తున్నాడు. ఏమంటే వీళ్ళందరూ కలిసి వాడిని కార్నర్ చేసి ఒక దూరం పడేసేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా చూపెట్టాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో మనసులో అనుకోవాల్సిన మాటలు వాడు బయటికి వదులుతూ ఉన్నాడు. దాన్ని పట్టుకొని నానా యాగి అందులోని యస్మి అయితే కనుక వాని ప్రాణాలు తీసి తోడేసి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. యస్మి మాట్లాడుతుంది, నైనిక మాట్లాడుతుంది, విష్ణుప్రియ మాట్లాడుతుంది. వాడైతే ఒకటి పిచ్చోడు. పృథ్వీ కూడా అట్టనే మాట్లాడతాడు. పృథ్వీ ఇంకా సెటైర్లు వేస్తూ ఉన్నాడు. మరి అంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి కర్మ ఏం పట్టిందో హౌస్లో అయితే కనుక అస్సలు అర్థం అవ్వట్లేదు. మరి గజ్జి పెట్టుకొని వాడు చేసే తప్పు, వీళ్ళు చేసే ఒప్పు. మణికంఠను వాళ్ళైతే చీపురు పిల్లలాగా తీసేయచ్చు. మణికంఠ చేసేసరికి ఏమో ఎస్కికి ఎక్కడనో మండుద్ది. ఆ మంట ఆరిపోదు, ఇంకా మండుతూనే ఉంటుంది. లోపల ఉన్నది మొత్తానికి బయట కక్కుతూనే ఉంటుంది. సో గైస్, అది మణికంఠను అందరూ హౌస్మేట్స్ మొత్తం కలిపి టార్గెట్ చేసి వారంలో 2-3 సార్లు అని ఏడిపించాలి, అదే టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. సో ఏడ్చేవాడు ఎప్పుడు ఒక కార్నర్ కాదు, హౌస్లో ఏడ్చేవాడే మేకై కూర్చుంటాడు. ఏదో ఒక రోజు కంపల్సరీ మణికంఠ మేకై కూర్చుంటాడు అని నేను భావిస్తున్నాను. ఓకే గైస్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ డ్యాన్స్తో మొదలవుతుంది. ఈ సీజన్లో ఎప్పుడు లేనటువంటిది, ఈ సీజన్లలో చాలా దరిద్రం ఏంట్రా అంటే కనుక మార్నింగ్ లేవగానే డ్యాన్స్ వేయకపోవడం. ప్రతి సీజన్లో డ్యాన్స్ బాగా వేసేవాళ్ళు. ఆ డ్యాన్స్ చూడడానికే మనము కొంచెము వెయిట్ చేసేవాళ్ళము, ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారు అన్నటువంటిది. ఈ సీజన్లో ఏంది రాయండి కనుక అందరు దద్దిలే ఉన్నాడు. మరీ ఈరోజు చూస్తే కనుక దారుణంగా ఆ డాగ్స్ మొరుగుతూనే ఉన్నాయి, చాలాసేపు మొరుగుతూనే ఉన్నాయి. అది సో అంటే చేంజ్ చేయాలి, అట్లీస్ట్ వార్నింగ్లను ఇస్తే ఎవడో నిద్రపోయేటోళ్ళకి ఆ బిగ్ బాస్ అప్పుడు వాళ్ళు యాక్టివ్ అవుతారు, యాక్టివ్ చెయ్యాలి అన్నట్టు. సో కుక్కలు అరవకుండా అయితే ఉంటాయి. సో సింపుల్ టాస్క్లు అయితే కనుక చాలా బాగున్నాయి, అందరిని నవ్వించే టాస్క్లు అనుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ వాట్ యు వాంట్ కలర్ అన్నటువంటిది టాస్క్. అంటే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు, ఆ కలర్ ఇక్కడ వేయాలి అన్నట్టు. ఫస్ట్ మణికంఠకి ఆదిత్యకి పడుతుంది. సో ఇక్కడ ఆదిత్య విన్ అయిపోతాడు. విన్ అయిపోయినప్పుడు విన్ అయిన వాళ్ళు విన్ కాని వాళ్ళకి ఏదో టాస్క్ ఇవ్వాలి. మణికంఠ అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. ఇన్ని రోజుల తర్వాత మణికంఠలో నవరసాలు, ఒక్క డ్యాన్స్లోనే నవరసాలు చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారయ్యా అంటే అది మన మణికంఠనే అని అనుకోవచ్చు. డ్యాన్స్ ఎరగదీసినాడు, దానికి నైనిక తోడైపోయి ఇంకా బాగా ఇద్దరు డ్యాన్స్ అయితే కనుక సూపరో పీక్ వెళ్ళింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నబిల్ అండ్ అఖిల్, అంటే గడ్డి వీకి అంటే బ్లూ కలర్ ఏమంటారు, గ్రీన్ కలర్ ఏమంటారు. సో నబిలేమో ఎక్కడో బయట ఉరుకుతూ ఉంటాడు, కానీ ఆ గడ్డి బీకి ఆ కోట్లో వేస్తాడు. మళ్ళీ బిగ్ బాస్ ఏందో నిఖిల్ని అడగడం, నిఖిల్ నేనే విన్ అయినా అని చెప్పుకోవడం, దానికి ఓకే చెప్పడము. దీనికి టాస్క్గా బిగ్ బాస్ ఇచ్చే పనిష్మెంట్ మాత్రం నబిల్కి చాలా బాగుంది. ఏంటయ్యా అంటే స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ను బకెట్ నిండా నింపాలి, అండ్ ట్విస్ట్ ఏంటంటే అంటే స్పూన్తో నింపాలి అన్నటువంటిది బాగా ఉంది. అది చేసే క్రమంలోనే కన్వర్జేషన్ అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఇచ్చాడు, తోలుతూనే ఉంటాడు. బిగ్ బాస్ కూడా చాలా అంటే
చాలా ఫన్నీగా వేసినాడు. అండ్ ఇంకొక టాస్క్‌లో విష్ణుప్రియ, ప్రేరణ ఎవరికి వాళ్ళకి చాలా అంటే చాలా రసవత్తరంగా జరిగింది. హ్మ్. సో గైస్ అది. దీని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్‌లో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ 2 టీమ్స్ కదా! నిఖిల్ టీమ్ విన్ అయింది. కాంతార టీమ్ ఓడిపోయింది. సో నిఖిల్ టీంలో నుంచి నలుగురిట్లలో ఒకరు చీఫ్‌గా అవ్వాలి